ఇదే అంశంపై మాట్లాడడానికి మనకు అందుబాటులోకి వచ్చారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గుడ్ ఈవినింగ్ గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే గిరిధర్ గారు, ఈ ఈశాన్య రాష్ట్రాలను ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ గా మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలంటారు? అంటే కావాలని ఇండియాని కెలకడమైనా, ఇండియాని రెచ్చగొట్టేటువంటి వ్యూహంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనుకోవచ్చు అంటారా? అంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. మనకు అక్కడికి వెళ్ళాలంటే కనుక ఈ చికెన్ స్నెక్ అంటారు కదా, ఆ సిలిగురి కారిడోర్ అంటారు. ఆ చిన్న పట్టి ఒక 25-30 కిలోమీటర్లు మాత్రమే దానికి వైశాల్యం ఉంటుంది. దాని నుంచే వెళ్ళాలి ఈ రాష్ట్రాలన్నింటినీ మనం వెళ్ళాలంటే. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ట్రాన్సిట్ రైట్స్ ఉండేవి. అంటే మనం కోల్కతా నుంచి బయలుదేరి ఢాకా గుండానో లేకపోతే ఇతరత్ర బంగ్లాదేశ్ లో హైవేస్ వాడుకుని మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ఒక వెసులుబాటు మనకు ఉండేది. అలాగే అక్కడ ఉన్నటువంటి చట్టోగ్రామ్ పోర్ట్ ఏదైతే ఉందో, పోర్ట్ లో మనం సామాన్ దించుకుని అక్కడి నుంచి త్రిపుర ఇతరత్ర మనకు మిజోరాం, మణిపూర్ కి పంపించేటువంటి వెసులుబాటు కూడా మనం ఆవిడతో చేసుకున్నాం. పైపెచ్చు చట్టోగ్రామ్ ఏదైతే మనకు పోర్ట్ ఉందో అది భారతదేశాన్ని డెవలప్ చేయమని చెప్పి షేక్ హసీనా ప్రభుత్వం అప్పట్లో ఇచ్చింది. ఇది నేపథ్యం. దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఈ రోజు మహమ్మద్ యూనిస్ అతని డెసిగ్నేషన్ ఏంటంటే సీనియర్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. గవర్నమెంట్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కి అడ్వైజర్ ఉంటారు కదా, ప్రభుత్వమే లేదు అక్కడ. ప్రభుత్వం అంటే నిజంగా ఎవరు? షేక్ హసీనా రిజైన్ నేను చేయలేదు అని ఆవిడ చెప్తోంది. అంటే నిజంగా చెప్పాలంటే ఆవిడే ఇప్పుడు లీగల్ గా టెక్నికల్ గా ఆవిడే ఇంకా ప్రధానమంత్రిగా అని భావించాలి. పైపెచ్చు దానికి అడ్వైజర్ అంటున్నాడు. ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు? సో అందుకని అతనికి లీగల్ స్టాండింగ్ లేదు. అయినా కానీ అతనికి ఇచ్చిన పొజిషన్ ఏంటంటే త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి అక్కడ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మాత్రమే ఉన్నది అతనికి. దాన్ని వదిలిపెట్టి ఈ రాజకీయాలు చేస్తుంది. ఎందుకంటే అతన్ని తీసుకొచ్చినటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాలోని డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు. మనకు గత ప్రభుత్వం జో బైడెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీప్ స్టేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనను ముందుకు తీసుకొచ్చారు. మనం చూసాం, ఈయన అమెరికాకు వెళ్ళినప్పుడు ఈయనకు బ్రహ్మరథం పట్టారు. క్లింటన్ కుటుంబం, క్లింటన్ తర్వాత హిలరీ క్లింటన్, వీళ్ళిద్దరు కూడా ఆయన స్టేజ్కి పిలిచి కౌగులించుకొని చాలా ఆయనకు మర్యాద సత్కారాలు చేశారు. కాబట్టి ఆ డీప్ స్టేట్ ఈయనని వచ్చి అక్కడ స్థాపించారు. డొనాల్డ్ ట్రంప్ రాగానే ప్రస్తుతానికి ఆయన అంతర్గతమైన వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన చిన్న దేశాల గురించి పట్టించుకునేటువంటి సమయం లేదు ఆయనకు. అందుకనే మోదీ గారికి చెప్పారు, మీరు హ్యాండిల్ చేయండి ఈయనే అన్నారు. కాబట్టి ఈ రోజు భారతదేశం కన్ను ఎర్ర చేసిందంటే బంగ్లాదేశ్ ఎక్కడికి పనికి రాకుండా పోతుంది. గతంలో భారతదేశమే మనమే కాన్షియస్ గా వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ పెరగాలి అనే ఉద్దేశంతో మనకు వాళ్ళు సపోర్ట్ చేసింది షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ రోజు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళేటువంటి ఏకైక ఎక్స్పోర్ట్ ఏదైనా ఉందంటే కనుక టెక్స్టైల్ ఇండస్ట్రీ. మొత్తం మనకు వాల్మార్ట్స్ కానీ అమెరికాలో ఎక్కడ చూసినా కానీ కూడా అవన్నీ కూడా టెక్స్టైల్స్ బంగ్లాదేశ్ నుంచి వెళ్తుంది. దానికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ భారతదేశమే చేస్తుంది. అంటే వాళ్ళకి పత్తి మనమే ఇస్తున్నాం, కెమికల్స్ మనమే ఇస్తున్నాం, రంగులు అన్ని మనమే ఇస్తున్నాం. వాళ్ళు తయారు చేసిన తర్వాత ఆ బట్టని మళ్ళీ కోల్కతా పోర్ట్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కంప్లీట్ ఈ సప్లై చైన్ లో భారతదేశం లేని వాళ్ళు ఏమీ చేయలేరు. మొహమ్మద్ యూనిస్ టేక్ ఓవర్ చేసిన తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా ఇటువంటి పిచ్చి ఇవన్నీ ప్రగల్భాలు పలికేసరికి మనం కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టాము. ఈ రోజు రమారమి 15-20% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ కుదేలేదు. ఎగ్జాక్ట్ గా అంతనే 15-20% మన తిరుపూర్, కోయంబత్తూర్, ఈరోడ్, సేలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతనే పెరిగింది. అంటే డైరెక్ట్ గా దాన్ని అబ్జర్వ్ చేసుకోగలిగాం. రేపటి రోజు బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీని కంప్లీట్ గా సర్వనాశనం చేసి మొత్తం భారతదేశమే సప్లై చేయగలిగిన క్షమత మన దగ్గర ఉంది. మనకు లుధియానా తర్వాత పంజాబ్ లో ఉన్నటువంటి వూల్ నిట్టింగ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా మనకు కోయంబత్తూర్, ఈరోడ్, సేలంలో ఉన్నటువంటి కావచ్చు, మనకు సూరత్ లాంటి ప్రాంతాలు కావచ్చు. మన దగ్గర చాలా టెక్నాలజీ, మన దగ్గర చాలా కెపాసిటీ ఉంది. మనం వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి మనం సాయం చేశాం. దానికి ప్రతిఫలంగా ఈరోజు మహమ్మద్ యూనిస్ చెప్పింది చాలా అతి దారుణమైనటువంటి చాలా డేంజరస్ స్టేట్మెంట్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్ కూడా చైనాకి యాక్సెస్ లేదు. చైనా ఒకవేళ బంగ్లాదేశ్ లో వచ్చి తిష్ట వేయాలన్నా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు? పక్కన మియన్మార్ ఉంది. మియన్మార్ సరిహద్దులే ఉన్నాయి బంగ్లాదేశ్. భారతదేశం కాకుండా ఒక మియన్మార్ సరిహద్దులు తప్ప ఇంకేమీ లేదు బంగ్లాదేశ్. సముద్రం ఇంత బే ఆఫ్ బెంగాల్లో కింద నుంచి దక్షిణ నుంచి పై దాకా మన
చిట్టగాంగ్ పోర్ట్ దాకా వెళ్ళారే అనుకుందాం చైనీస్. అక్కడి నుంచి ఏం చేయగలరు వాళ్ళు? ముందుకు వెళ్ళాలంటే మళ్ళీ భారత భూభాగం నుంచే వెళ్ళాలి వాళ్ళు. కరెక్ట్. మియన్మార్ నుంచి వెళ్ళాలంటే మియన్మార్ ఆ పక్క ప్రాంతం అంతా కూడా అరక్కన్ ఆర్మీ, ఈ రోహింగ్యాలను తరిమేసినటువంటి అరక్కన్ ఆర్మీ అక్కడ కబ్జా చేసుకొచ్చింది. కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా ముస్లింస్ కి వ్యతిరేకమైనటువంటి శక్తి. మొత్తం మూచకోత కోసి నరసంహారం చేసి ఒక్క రోహింగ్యాను కూడా ఉంచకుండా అందరినీ బంగ్లాదేశ్ కి తరిమేశారు. అటువంటి శక్తి అక్కడ పక్కన కూర్చుంది. సో చైనా అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలా పెడుతుంది అది? కాబట్టి చైనా ఒకవేళ బంగ్లాదేశ్ లో వచ్చినా అది ఏమి చేసేటువంటి పరిస్థితి కాదు. సో మొహమ్మద్ యూనిస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నవన్నీ కూడాను ల్యాండ్ లాక్, కాబట్టి మీరు తలుచుకుంటే దాన్ని మీరు కట్ చేయొచ్చు, అదంతా మీ అధీనంలో తెచ్చుకోవచ్చు, అప్పుడు మీకు బంగ్లాదేశ్ మీకు పనికి వస్తుంది అన్న ఒక అంటే చెప్పకనే అటువంటి ఒక నెరేటివ్. అంటే ఎంత దారుణమైనటువంటి కామెంట్స్ సార్. అంటే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం రావడంలో ఇండియా పాత్ర చాలా కీలకం. అలాగే బంగ్లాదేశ్ తో మనము లాంగ్ టర్మ్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఆ టైంలో ఇంతటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడము అంటే అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ గా ఇలా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నాడు అంటారా? తప్పకుండా ఆయన ఒక పెద్ద డీప్ స్టేట్ అసెట్, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఈ డీప్ స్టేట్ అసెట్ అంతా కూడాను లెఫ్టిస్ట్, అల్ట్రా జిహాదిస్ట్ ఇటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వారు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు ఇటువంటి ప్రాంతాలంతా కూడా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ స్వతంత్రాన్ని కూడా వాళ్ళు తిరస్కరిస్తుంది. పాకిస్తాన్కి దగ్గర అవుతున్నారు. వాళ్ళ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలు, అతని స్టాచ్యూస్ వాటిని ధ్వంసం చేశారు. అతనికి సంబంధించినటువంటి లైబ్రరీ, అతనికి సంబంధించినటువంటి మ్యూజియంస్ ధ్వంసం చేస్తున్నారు. వాళ్లకు ఇండిపెండెన్స్ వచ్చిన రోజు వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నట్టు, భారతదేశం దాంట్లో ఎటువంటి పాత్ర లేనట్టు వాళ్ళు అభివర్ణించుకుంటున్నారు. పైపెచ్చు ఐఎస్ఐని, పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు బంగ్లాదేశ్ లో మళ్ళీ పీల్చుకుంటున్నారు. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చినా కానీ కూడా 1971 నుంచి ఇప్పటి వరకు కూడా మన స్వతంత్రం కాదు, మనం పాకిస్తాన్ లోనే భాగంగా ఉండాలి అన్నట్టు ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళందరూ. మొహమ్మద్ యూనిస్ కు వ్యతిరేకంగా హ్యూమన్ ట్రాఫికింగ్, తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్, తర్వాత డ్రగ్ అండ్ ఇటువంటి అంటే ఇల్లీగల్ పైసల ట్రాన్స్ఫర్, ఈ కేసులన్నీ అతని మీద ఉండినాయి. షేక్ హసీనా యాక్చువల్ గా అతన్ని రేపో మాపో అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. చాలా మంది అరెస్ట్ అయ్యి ఉండేవాడు తప్పకుండా. ఈ మనీ లాండరింగ్ చాలా చేశాడు. క్లింటన్ కుటుంబానికి వాళ్ళ మనీ లాండరింగ్, వాళ్ళు ఏ ప్రపంచంలో యుద్ధాలు ఎక్కడెక్కడి నుంచో చేశారు, ఆ యుద్ధాల్లో వాళ్ళంతా పైసలు కొట్టేసిన పైసలన్నీ కూడా మొహమ్మద్ యూనిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఒక లీగల్ గా వైట్ మనీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఆ రౌండ్ ట్రిప్పింగ్ లో అంతా కూడా ఇతను చాలా కీలక పాత్ర పోషించాడు. అందుకని వాళ్లకు అసెట్ ఇతం. అతన్ని తీసేసి అతనికి క్లింటన్స్ కి మధ్యలో ఉన్నటువంటి వ్యవహారాన్ని ఎక్స్పోజ్ చేస్తే కనుక క్లింటన్స్ యొక్క చరిత్ర మొత్తం కూడాను పబ్లిక్ తెలిసిపోతుంది. దానివల్ల చాలా నష్టం ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అమెరికా సమర్థన పోయిందో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చైనా కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం ఈరోజు మొహమ్మద్ యూనిస్ చేస్తుంది. ఎందుకంటే కనీసం తనను రక్షించడానికి ఇంకో శక్తి కావాలి. లేకపోతే కనుక మనకు అమెరికాను తర్వాత భారతదేశం ఇద్దరు కలిస్తే మొహమ్మద్ యూనిస్ పని ఇంకా అయిపోయినట్లే అని అనుకోవచ్చు. కాబట్టి తనను తాను కాపాడుకోవడానికి చైనాకు వెళ్లి దాసోహం అంటున్నాడు. ఇప్పుడు చైనాకి దాసోహం అనడంలో, చైనా హెల్ప్ చేస్తానడంలో అంటే అతని స్ట్రాటజీ సక్సెస్ అయినట్టు అంటారా చైనా విషయంలో? చూద్దాం. చైనా నిజంగా అక్కడ వచ్చి చేసేటువంటి క్షమ చైనాకు ఉన్నదా, ఇదొక ప్రశ్న. చైనా ఎప్పుడు కూడాను భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నమే వాళ్ళు చేస్తున్నారు. కానీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ లో వాళ్ళు సిపిఈసి అని పెట్టుకున్నారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని పెట్టుకున్నారు. గ్వాదర్ పోర్ట్ వాళ్ళు అధీనంలో తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్స్, తర్వాత మనకు ఈ ట్రక్కులు, ఈ వీటి గుండా తీసుకువెళ్లి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో నుంచి వెళ్లి కష్గర్ అన్నటువంటి వాళ్ళ జింజియాంగ్ లో ఉన్నటువంటి ఊరికి తీసుకువెళ్లి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు చెంగ్డూకు తీసుకువెళ్లాలంటే చైనా ఆక్రమిత అక్సై చిన్ మీదుగా వెళ్ళాలి. అంటే రెండు ప్రాంతాలు కూడా భారత భూభాగాలు, వీళ్ళిద్దరి అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచే వెళ్తే కానీ వాళ్ళు ఈ యొక్క సిపిసి పనిచేయరు. కాబట్టి అది ఫ్లాప్ అయ్యి బలూచీలు అక్కడ వాళ్ళని ఊచకోతకు వస్తున్నారు. తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాళ్ళని చంపుతున్నారు. అలాగే మనకు గిల్గిట్ బాల్టిస్తాన్ లో
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని అడ్డుకుని వాళ్ళని మా దగ్గర ఎందుకు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పేదరికంలో ముంచుతున్నారని వాళ్ళు అక్కడ ఒక విధమైనటువంటి ఆందోళన జరుగుతోంది. కాబట్టి సిపిసి ఫ్లాప్ అయింది. అలాగే శ్రీలంకలో హంబన్ తోట అని వాళ్ళు పెట్టుకున్నారు. హంబన్ తోటకి చాలా అంటే లిటరల్ కొనేసుకున్నట్టు మనం అనుకోవచ్చు. మనం ఏం చేసాము, దాని కౌంటర్ స్ట్రాటజీ హంబన్ తోట ఎయిర్పోర్ట్ మనం టేక్ ఓవర్ చేసాం. హంబన్ తోట ఎయిర్పోర్ట్ భారతీయ అధీనంలో ఉంది. హంబన్ తోట పోర్ట్ వచ్చేసి చైనా అధీనంలో ఉంది. హంబన్ తోట ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ భారత అధీనంలో ఉంది. మన సీ పోర్ట్ చైనా అధీనంలో. కానీ అక్కడ ఒక షిప్ రాదు, ఒక ఫ్లైట్ రాదు. కాబట్టి చైనా అక్కడ ఏం చేసినా కానీ అబ్జర్వ్ చేయడానికి మన సెన్సర్స్, మన రెడార్స్ అన్ని అక్కడ ఉన్నాయి. సో దాన్ని కూడా కౌంటర్ చేశాం. అలాగే మాల్డీవ్స్ లో మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తోటి మొహమ్మద్ మొయిజుని వాళ్ళు నిలబెట్టారు. ఫస్ట్ కొన్ని రోజులు మనకు వ్యతిరేకంగా చాలా ప్రగల్భాలు పలికాడు. ఈ రోజు ఏమైంది, కంప్లీట్ గా దాసోహం అని ఢిల్లీకి వచ్చి మోకరిల్లు అవ్వాల్సిన పరిస్థితి. వాళ్ళ సూక్ ఇన్వెస్ట్మెంట్స్ రమారమి $2.5 బిలియన్ సూక్ ఇన్వెస్ట్మెంట్స్ ని మనమే బెయిల్అవుట్ చేసి. కాబట్టి భారతదేశం లేని వీళ్ళకి ఎవరికీ గతి లేదు. ఈ విషయం వీళ్ళు అర్థం చేసుకోవాలి. భారత భూఖండం ఏదైతే ఉందో, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటామో, ఉపమహాద్వీపం అంటామో, అక్కడ ఏ దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు కనుక ప్రవర్తిస్తే వాళ్లకు పుట్టుగతులు ఉండవు. ఇది మనం ఏదో చేస్తున్నట్లు కాదు, అది భౌగోళికమైనటువంటి విషయాలు. వాళ్ళ కనెక్షన్స్ అన్ని భారతదేశంతోనే ఉన్నాయి, ట్రాన్సిట్ కారిడోర్స్ అన్ని భారతదేశంతోనే ఉన్నాయి. భారతదేశం లేని వాళ్ళ ఎకానమీ ఎవరిది కూడాను పనిచేయదు. ఈరోజు పాకిస్తాన్ ఎంత పాతాళంలో ఉందో మనం చూస్తున్నాం. అలాగే చైనాని ఇన్వైట్ చేసిన దేశాలన్నీ కూడా నష్టపోయింది. ఈ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే అవ్వబోతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కనుక చైనా పోర్ట్స్ కానీ అలాగే ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేస్తే కనుక అది భారతదేశానికి నష్టం అని చూడాలంటారా, లేకపోతే అది అంటే ఎకనామిక్ కాంపిటీషన్ గానే చూడాలంటారా? ఇబ్బంది ఉంటుంది మనకు తప్పకుండా, కానీ మనకు పెద్ద దానివల్ల ఏదో చాలా నష్టం వచ్చేస్తుంది, మన దానివల్ల చాలా ఏదో డేంజర్ అని నేను అనుకోను నేను. ఎందుకంటే మనం భారతదేశం చాలా పెద్ద శక్తి, ఇది అర్థం చేసుకోవాలి. మనకు చాలా క్షమత ఉన్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి పిచ్చి పని ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా చికెన్ స్నేక్ ఒకటి ఉంది. అది ఎక్కడంటే మనకు చక్మా ట్రైబల్ ఏరియాస్ అని ఉన్నాయి, మనకు సారీ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ అని ఉన్నాయి. చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ లో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కూడా హిందువులే. అది బంగ్లాదేశ్ అధీనంలో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉండకూడదు, భారతదేశంలో విలీనం అవ్వాలని కోరుకుంటున్నారు. చట్టోగ్రామ్ లో కూడా ఇప్పుడు రమారమి 40% హిందువులే ఉన్నారు. చట్టేశ్వరి మహాదేవి మందిరం ఉంది, శక్తిపీఠం ఉంది అక్కడ. నేను వెళ్ళి దర్శించుకున్నాను కూడా. మాస్టర్ సూర్యసేన్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ మనకు స్వతంత్ర పోరాటంలో పాల్గొని బలిదానం ఇచ్చినటువంటి వ్యక్తులు అందరూ అక్కడ చట్టగ్రామ్ నుంచి వచ్చారు. ఈ రోజు కూడా మీరు అండమాన్ సెల్యులర్ జైలుకి వెళ్తే చట్టగ్రామ్ కాన్స్పిరసీలో అరెస్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అంతా అక్కడ జాబితా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ ప్రాంతంలో మనకు త్రిపుర నుంచి సముద్రానికి వెళ్ళడానికి జస్ట్ ఒక 100 కిలోమీటర్ల దూరమే ఉంది మనకు. అది బంగ్లాదేశ్ అధీనంలో ఉంది. ఈజీ మనం దాన్ని కట్ చేయొచ్చు. కట్ చేస్తే ఈ చట్టగ్రామ్ అంతా కూడాను పాకిస్తాన్కి విడిపోతుంది. అలాగే ఉత్తర బంగ్లాదేశ్ లో సిల్హట్ అనే ప్రాంతం ఉంది. సిల్హట్ ఇప్పటికి కూడా 50% హిందువులు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు కుట్రపూరితంగా దాన్ని పాకిస్తాన్కి ఇచ్చారు గతంలో 47లో. అక్కడి నుంచి హిందువులందరూ పాపం అక్కడి నుంచి వలస వెళ్ళి మనకు అస్సాంలోనో లేకపోతే ఇతరత్ర రాష్ట్రాల్లో, మేఘాలయ ఇటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు తలదాచుకుంటే, మేఘాలయ మళ్ళీ క్రిస్టియన్ మెజారిటీ స్టేట్, వాళ్ళు ఈ హిందువులను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. రేపు భారతదేశం తలుచుకుంటే ఈ చికెన్ స్నెక్ కాస్త ఒక ఎలిఫెంట్ స్నెక్ కాగలదు. మొత్తం పైన ఉన్నట్టు రాజ్షాహి, తర్వాత సిల్లెట్ కూడా మన అధీనంలో తీసుకోవచ్చు. ఆ ఊరి పేరు రాజ్షాహి. కంప్లీట్ అక్కడ హిందూ మందిరాలు ఉన్నాయి, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడాను మన సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాలే ఈరోజు బంగ్లాదేశ్ లో ఉన్నాయి. భారతదేశం తలుచుకుంటే దీన్ని ఈజీగా కట్ చేయొచ్చు. ఇది అర్థం చేసుకోవాలి బంగ్లాదేశ్. ఇటువంటి పిచ్చి వ్యవహారాలు చేస్తే కనుక దాన్ని తిప్పికొట్టే క్షమత భారతదేశం దగ్గర ఉన్నది. ఒక రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత రమారమి 1,00,000 మంది 93,000 సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్యాన్ని ఢాకాలో, బంగ్లాదేశ్ లో మనం దాసోహం అనిపించి మనకు సరెండర్ చేసినటువంటి శక్తి భారతదేశానికి అప్పుడే ఉన్నప్పుడు ఇప్పటి భారతదేశం ఎంత శక్తి ఉంటుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి పిచ్చి వేషాలు వేసి చైనా దెబ్బతింటుంది, బంగ్లాదేశ్ కూడా దెబ్బతింటుంది. ఎగ్జాక్ట్లీ 1947లో ఈ చట్టగాంగ్ పోర్ట్ ని ఇండియా వదులుకోవడం అనేది ఒక చారిత్రక తప్పిదంగా చూడాలి, లేకపోతే అప్పటి పరిస్థితుల్లో అది అనివార్యమైందంటారా? మన చేతిలో లేదమ్మా అది. అది ఆల్రెడీ ఈ యొక్క బౌండరీ కమిషన్ ఏదైతే ఉందో మనకు, రాట్క్లిఫ్ ఎవరైతే మన బౌండరీ గీశారో ఆయన దాన్ని వాళ్ళకు బంగ్లాదేశ్కి ఇచ్చేశారు.
దాంతో మనకు అంటే గతంలో కూడా మనకు తెలుసు 1905లోను 6లోను మనకు బంగాల్ విభజన జరిగింది. ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని జరిగింది. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన తర్వాత 1911లో ఆ ప్రాంతంలో మళ్ళీ రెండింటిని కలిపారు. ఈ పార్టిషన్ అయినప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి ఈస్ట్ బెంగాల్ ని వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చేశారు. అది ఈస్ట్ పాకిస్తాన్ అయిన తర్వాత సో ఆ సరిహద్దులు ఏమున్నాయో అవి అలాగే ఉంచారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే కనుక అక్కడ కాక్సస్ బజార్ ఉంది. కాక్సస్ బజార్ మన చట్టగ్రామం దగ్గర నుంచి ఇంకా దక్షిణానికి వెళ్తే కాక్సస్ బజార్ ఉంటుంది. ఆ చిన్న స్ట్రిప్ కూడా బంగ్లాదేశ్కి ఇచ్చేయడం తోటి మన ఈశాన్య రాష్ట్రాలకు సముద్రం నుంచి కనెక్షన్ కట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పిచ్చి ప్రగల్భాలు వీళ్ళు ఏమైనా చేస్తే ఆ మొత్తం ప్రాంతం మనం తీసుకునేటువంటి అధికారం మనకు ఉన్నది. ఇప్పుడు రోహింగ్యాలందరూ కాక్సస్ బజార్ లో ఉన్నారు. బంగ్లాదేశీలే కాక్సస్ బజార్ వెళ్ళడానికి భయపడుతుంది. ఎందుకంటే కాక్సస్ బజార్ ఈ రోహింగ్యా ఉగ్రవాదులతోటి అసలు చాలా అస్థిరమైన పరిస్థితుల్లో ఈరోజు కాక్సస్ బజార్ ఉంది. ఇవంతా కూడాను మనకు దక్కకుండా ఈశాన్య రాష్ట్రాలని వాళ్ళు క్రిస్టియన్ గా కన్వర్ట్ చేయాలన్నటువంటి కుట్రతోటి బ్రిటిష్ అమెరికన్స్ కలిసి చేసినటువంటి ఈ యొక్క బౌండరీ డీలిమిటేషన్ అన్నది 1947లో వాళ్ళు చేశారు. మనం చూస్తే కనుక 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికన్ సైన్యం ఇక్కడ నాగాలాండ్ లో ఉండేది జాపనీస్ ని ఎదుర్కోవడానికి. నాగాలాండ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, యుద్ధం అయిపోయినా వెళ్ళిపోలేదు. అక్కడ వాళ్ళ మిషనరీలు వాళ్ళందరూ కూర్చొని దాన్ని కంప్లీట్ గా క్రిస్టియనైజ్ చేశారు. ఈ రోజు నాగాలాండ్, మిజోరాం, రమారమి 97-98% క్రిస్టియన్. 1947లో 35-40% మాత్రమే క్రిస్టియన్, 60% ట్రైబల్ రిలీజియన్స్ ఉండేవి. దాన్ని కన్వర్ట్ చేశారు. అందుకనే అదే షేక్ హసీనా కూడా చెప్పింది, ఇక్కడ అమెరికా చాలా డీప్ స్టేట్ చాలా పెద్ద కుట్ర పన్నుతోంది, ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మణిపూర్ లో మనకు గొడవలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే ఆ కచిన్ ఆర్మీస్ అన్నది, తర్వాత మనకు ఈ యొక్క కచిన్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రిస్టియన్స్. అక్కడ మైటీ హిందువుల మీద దాడులు చేయడము, అక్కడ డ్రగ్స్ వ్యాపారం చేయడము, దీంతో మణిపూర్ తర్వాత మియన్మార్ సైడ్ ఉన్నటువంటి కచిన్ ప్రాంతము, నాగాలాండ్, మిజోరాం ఇవన్నీ క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్. అలాగే బంగ్లాదేశ్ లో కొంత ప్రాంతము, ఇవంతా కూడా తీసుకుని ఒక సపరేట్ క్రిస్టియన్ దేశం చేయాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తోంది అని షేక్ హసీనా చెప్పింది, మనం చెప్పేది కాదు. సెంట్ మార్టిన్ ఐలాండ్ అడిగారు, ప్లస్ ఒక క్రిస్టియన్ దేశం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని. అందుకని ఇక్కడ ఎందుకు అంత అల్లకల్లోలంగా ఉందో అని అర్థం చేసుకో. అటువంటి ప్రాజెక్ట్ కోసమే మహమ్మద్ యూనిస్ ని పెట్టారు. భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలని మన నుంచి వేరు చేయడానికి కుట్రలో భాగంగానే అతను ఉన్నాడు. కాబట్టి ఈరోజు అమెరికానికి సమర్థన లేదు కాబట్టి చైనానికి సమర్థన తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అతనికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో చాలా సీరియస్ గా భారతదేశం కూడా ఆలోచించేయాలి. మనకు ప్రాబ్లం ఏంటంటే కనుక మనం ఏం చేసినా కానీ కఠినమైన చర్య తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఇప్పుడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ నరసంహారం అనేది మళ్ళీ మొదలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కడ వాళ్ళని మనం నొక్కాలో అక్కడ నొక్కుతున్నాము, ఎక్కడ వాళ్లకు కొంత మనం ఊరట కలిగించాలో చేస్తున్నాము. రెండు కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని మనం వెళ్తున్నాం. కానీ ఒక స్థాయి దాటి మన దేశానికి రక్షణకు విఘాతం కలిగించే దిశగా తినే ప్రయత్నాలు చేసినా దాన్ని తిప్పికొట్టే క్షమత, ఆ శక్తి మనకు ఉన్నది. దానికి మొత్తం అమెరికా మనకు సమర్థనగా నిలబడుతుంది. కాబట్టి చైనా అటువంటి పిచ్చి పని చేస్తుందని నేను అనుకోను. కానీ చైనా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ ని భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకుంటారు. అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు శక్తులకు వీళ్ళు పైసలు, సామాగ్రి, ఆయుధాలు సప్లై చేయడము, అలాగే మనకు బెంగాల్లో ఇటువంటి కొన్ని భారత వ్యతిరేక శక్తులకు వాళ్ళు పైసలు సప్లై చేయడము, ఇటువంటివి తప్పకుండా జరుగుతాయి. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తారు. రైట్. అయితే బంగ్లాలో కనుక యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పతనం అయితే చైనాతో సంబంధాలు కొనసాగుతాయంటారా? చైనా వెనక్కి వెళ్ళిపోదా? ఏ దేశమైనా కానీ అమ్మా, ప్రపంచంలో అన్ని దేశాలతో ఏదో విధమైన సంబంధాలు ఉండి తీరాలి. ప్లస్ పైపెచ్చు పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉంటాయో, G20 దేశాలు ఉంటాయో, వాటిని ఎవరు విస్మరించలేరు. చైనా ఈరోజు ప్రపంచంలో 2వ పెద్ద ఎకానమీ. కాబట్టి ఏ దేశమైనా దాన్ని విస్మరించాలి. ఈవెన్ భారతదేశం కూడా వాళ్ళకు చూస్తే కనుక రమారమి $130 బిలియన్ ట్రేడ్ వాళ్ళతో మనకున్నది. రమారమి $80-90 బిలియన్ వాళ్ళ ట్రేడ్ మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాము. మనం $20-30 బిలియన్ చైనాకు అమ్ముతున్నాం. మరి ఇంత స్పర్ధ, ఇంత ఘర్షణ ఉన్నా కానీ కూడా వాళ్ళతో మనమే తెగదెంపులు చేసుకోలేదే. ఇటువంటి పిచ్చి పని చేసింది ఏకైక దేశం పాకిస్తాన్. కాబట్టి ఈరోజు వాళ్ళ అతపాతాళంలో ఉన్నారు వాళ్ళు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా వాణిజ్యం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఒకరు మీరు ఒక కనెక్టివిటీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరిని విస్మరిస్తే దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి.
కొన్ని ఇన్పుట్స్ వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీకి చైనా నుంచి వస్తున్నాయి. ఓకే. అలాగే చైనా కూడా వీళ్ళకి మంచి ఎక్స్పోర్ట్ మార్కెట్. కాబట్టి బంగ్లాదేశ్ కూడా కంప్లీట్ గా చైనాని విస్మరించలేరు. కాకపోతే షేక్ హసీనా ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఆవిడ బ్యాలెన్సింగ్ చేసుకుంది. మన ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చైనా అక్కడ ఏమైనా చేస్తే కనుక ఆవిడ దాన్ని ఆపేది. మిగతా అంశాల్లో వాళ్ళు చైనాతో మైత్రి వాళ్ళకు ఉండేది. కరెక్ట్. కాబట్టి ఏ దేశం కూడా చైనా తోటి మైత్రి చేసుకుంటానంటే దాన్ని మనం వద్దు అనమని. అది భారత వ్యతిరేకమైనటువంటి ఒక నెరేటివ్ కోసం దాన్ని వాడుకుంటున్నారంటే అక్కడ మనం తప్పకుండా మనం దాన్ని ఖండించాలి. నివారించే ప్రయత్నం చేస్తాం. Yeah. నేపాల్లో కూడా అదే పరిస్థితి. నేపాల్ ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా చైనా ప్రేరణతోటి వాళ్ళ మ్యాప్నే మార్చుకున్నారు. వాళ్ళ నోట్లో కూడా మనకు లిపులేక్, లింపియదురా, కాలపాని అన్నటువంటి మనకు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి ప్రాంతాలని వాళ్ళ మ్యాప్ లో మా భూభాగం అని చూపించుకుని వాళ్ళు ఈవెన్ నోట్లో కూడా ప్రింట్ చేసుకున్నారు. అది చైనా ప్రేరణ వాళ్ళతో చేశారు. కానీ మనం దానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి వాళ్ళతో ఏదో కొట్టి ఇటువంటి చేయలేదు. డిప్లొమాటిక్ గానే డీల్ చేస్తున్నాం. యా. మనం ఏంటంటే భారతదేశం యొక్క క్షమత ఏంటంటే మనం ఒక T20 మ్యాచ్ ఆడము. ఏదో వాళ్ళు ఏదో అనగానే ఇమ్మీడియట్ గా మనం రియాక్ట్ అయిపోయి దానికి ఏదో చేయము. టెస్ట్ మ్యాచ్ ఆడతాము. టెస్ట్ మ్యాచే కాదు, సిరీస్ ఆడతాము. చాలా దీర్ఘకాలీనంగా దీన్ని హ్యాండిల్ చేస్తాం. కశ్మీర్ లో మనకు ఎన్ని దశకాలుగా వాళ్ళు చేసినటువంటి రావణ కాష్టం అక్కడ మృత్యు తాండవం ఏదో జరిగిందో దాన్ని క్రమేపీ మనం తీసేసామా లేదా? కరెక్ట్. ఈ రోజు కశ్మీర్ లో వెళ్తున్నటువంటి పర్యాటకులు చూస్తే కనుక మిగతా ఏ రాష్ట్రం లేనంత మంది అక్కడ వెళ్తున్నారు. ఎంత శాంతి నెలకొల్పగలిగా మనం అక్కడ. అలాగే నాగాలాండ్ లో కూడా, నాగాలాండ్ లో అంత వేర్పాటువాదం ఉన్నప్పుడు కూడా పివి నరసింహారావు గారి సమయంలోనే మన పద్మనాభయ్య గారు హైదరాబాద్ లోనే ఉంటారు. వారు ఐఏఎస్, ఆయన హోమ్ సెక్రటరీగా ఉండేవారు. అప్పుడు చేసినటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్, అప్పుడు చేసినటువంటి ఏదైతే ఒప్పందం ఉందో ఈ రోజు దాకా అది సేఫ్ గా ఉంది. అక్కడ ఈరోజు గొడవలు లేవు. కాబట్టి మనం ఇటువంటి దీర్ఘకాలీనమైన వాటికి మనం చాలా సంయమనంతో, చాలా ఓపికతోటి దీర్ఘకాలీనంగా సొల్యూషన్స్ చూస్తాం. కానీ ఏదో నీజర్ రియాక్షన్ గా అంటే ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఎప్పుడు భారత్ ఇవ్వదు. ఆచితూచి దానికి ఎలాంటి. ఎస్. అయితే బంగ్లాకు చైనా ఏం చెప్తుందంటే ఈ రివర్ మేనేజ్మెంట్ గురించి, రివర్ వాటర్ మేనేజ్మెంట్కి 50 ఏళ్ల వరకు మేము సహాయం అందిస్తామని చెప్తున్నారు. అంటే అది ఇంకా ఇండియాకును మనకు ఉన్నటువంటి అంటే జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అవి ఇంకా ప్రేరేపించబడుతున్నాయంటారా? తప్పకుండా చైనా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. చైనా ఎందుకు చేయదు? వాళ్ళు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి అజెండా వాళ్ళకు ఉన్నది. ఎందుకు చేయరు వాళ్ళు? లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళకి ఎందుకు? బంగ్లాదేశ్ వాళ్ళకి ఏం పని? చిన్న దేశం వాళ్ళు. చైనీస్ ఎకానమీకి వాళ్ళు ఎందుకు పనికిరారు? భారతదేశాన్ని, మయన్మార్ ని కట్టడి చేయడానికి, దాంట్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోవడానికి మాత్రమే బంగ్లాదేశ్ పనికి వస్తుంది. కానీ అంతకు మించి ఏమీ లేదు. బంగ్లాదేశ్ లో నీటి ప్రాజెక్టుల గురించి చైనా వచ్చి ఏమైనా చేసిందంటే దానివల్ల చైనాకి ఏం లాభం దాంతో? రైట్. కాబట్టి అర్థం చేసుకోవాలి. తప్పకుండా దానివల్ల భారతదేశానికి ఇబ్బందులు కలిగించే దిశగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే మనకు అక్కడ టిబెట్ లో బ్రహ్మపుత్ర నది మీద పెద్ద డ్యామ్ కట్టబోతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ అని వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల భారతదేశానికి వచ్చే నీళ్లను ఆపేసే ప్రయత్నం చేస్తుంది. ఆపేసే ప్రయత్నం చేస్తే దానివల్ల లోవర్ రైకీరియన్ స్టేట్స్ అని అంటారు ఇంగ్లీష్ లో. అంటే దానికంటే కింద దిగువన ఆ నీళ్లను వాడుకునేటువంటి దేశాలు కానీ ప్రాంతాలు కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళు దెబ్బతింటారు. మొట్టమొదటి దెబ్బతింటాం మనం. అస్సాంలో నీళ్లు రావడం తగ్గిపోతాయి. తర్వాత అక్కడి నుంచి బంగ్లాదేశ్ కి వెళ్తాయి నీళ్ళని. బంగ్లాదేశ్ దెబ్బతింటు. కానీ అక్కడ ప్రాజెక్ట్ కట్టేసి చూడు భారతదేశం మీకు నీళ్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఒక నెరేటివ్ వాళ్ళు బిల్డ్ చేయబోతుంది. కానీ మనకే భారతదేశానికి నీళ్లు రాకుండా కట్ చేసేటువంటి ప్రయత్నం చైనా టిబెట్ లో చేస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి బంగ్లాదేశ్ ఏంటంటే ఎలా ఏం జరగబోతుందో కొంతకాలం వేచి చూడాల్సిందే అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్.